మస్తాన్ చాన్నా ప్యాకెట్ ఇవా. ఏంటో గోలీ చూడ కొట్టండి. అమ్మా ఎంతండి? 2 రూపాయలు. ఇదిగో పుచ్చుకోండి. చిల్లర లేదు వై, చిన్న నోట్ ఏదైనా ఉంటే ఇవ్వు. లేదండి, ఉన్న 10,500 నోట్లేనండి. ఎలాగంటే తీరా తాగేశాను. ఏం పర్వాలేదు, ఆ 2 రూపాయలు నా అకౌంట్ లో రాసుకో. అదేంటంటే నా సోడా మీ అకౌంట్ ఏంటంటే? ఏం పర్లేదు, సోడాయి కదా. చిల్లర కోసం ఇంత పెద్ద సిటీలో ఏం వెతుకుతావు? పైగా హైదరాబాద్ నీ కొత్త. అయ్యి బాబోయ్, నేను ఫస్ట్ టైం బొబ్బర్లంక నుంచి హైదరాబాద్ వచ్చానని తమకు ఎలా తెలిసిపోయిందండి? అది బొబ్బర్లంకే గనక. ఏంటండి మీరు బొబ్బర్లంకండి? బొబ్బర్లంకండి మరి సపరేట్ అండి. అవును, అప్పారావు సుబ్బారావు ఆదినారాయణ ఎలా ఉన్నారా? ఏంటండి అప్పారావు సుబ్బారావు ఆదినారాయణ తమకు తెలుసండి. మంచివారండి, బాగానే ఉన్నారండి. ఏమండి ఆగండి, మన ఊరి చెరువు గట్టు పక్కన సత్యమ్మ గారి మనవడు హైదరాబాద్ లో మంచి పొజిషన్ లో ఉన్నాడు అన్నారు. పంపతీస్తామరేంటండి? కరెక్ట్ గా పట్టేసావా? పట్టేశానండి. నేను పట్టేస్తానండి బాబు, నేను పట్టేస్తానండి. నా తెలివితేటలు గొప్ప తెలివితేటండి బాబు. చూస్తే తెలుస్తుంది. హాయ్. ఏం పని మీద వచ్చావు? మరండి మా నాన్నగారు నన్ను ఎప్పుడు పనికిరానిదా అని తిడుతుంటాడండి. అందుకని ఇంకా లాభం లేదనుకుని దానియమ్మ డబ్బులు సాగుగారి దగ్గర ఉన్నాయి కదండి, ఆయనతో చెప్పకుండా తీసుకొచ్చానండి. మంచి పని చేసావా? నేను ఎప్పుడు అంతేనండి. ఈ షాప్నర్ దగ్గర సీర్లు గాజులు చీప్ అమ్ముతాడు కదండి, ఈ డబ్బు పెట్టుకుని కొనేసుకుని మా ఊరు పెద్ద షాప్ పెట్టేసుకుంటారండి. నేను అందుకే పనికి మాల ఎదవా అని మీ నాన్న తిట్టాడు. అదేంటండి మీరు కూడా లేకపోతే 10,000 పట్టుకుని చీప్ గా చీరలో గాజులు కొనుక్కుంటావా? ఎంత కచ్చారు కొనుక్కోవా? ఇది కొనుక్కొని నన్ను ఏం చేసుకోమంటారండి? దర్జాగా దాని ముందు పురుషు వేసి కూర్చో. ఛానల్ చూడడానికి వచ్చే వాళ్ళకి టికెట్ పెట్టు, కింద నుంచి 5 పైనుంచి 10. దాని ముందు నిలబడే ఫోటోలు తీసుకునే వాడికి 15 రూపాయలు పెట్టు. డబ్బే డబ్బు, అంతేకాదు సినిమాలో పోలీస్ ఆఫీసర్లు ఇలా ఎరగదీసే సీన్స్ అన్ని ఇక్కడే షూటింగ్ చేస్తారు. గాలి షీట్ 5,000 పెట్టు. ఏంటంటే షూటింగ్ ఇక్కడ చేస్తారండి? అంటే చిరంజీవి గారు వస్తారండి? సరేంటే ఇక్కడ షూటింగ్ చేసుకుంటానని బతిమాలుకుంటాను. ఏంటి ఏంటి నన్ను బతిలాడతారా? చిరంజీవి గారు నన్ను బతిలాడతారా? అయ్యి బాబాయ్ బాబాయ్ బాబాయ్, నేను చాలా లక్కీ పిల్లనండి. అవును, ఇది ఎవరి దగ్గర కొనాలండి? నా దగ్గరే. చార్మినార్ నీదా? నేను నమ్మను. అందుకే నేను మీ నాన్న పనికి మాలి ఎదవా అని తిట్టేది. ఏమస్తానా నేనేం కొన్నానయ్యా? చార్మినార్. ఓహో, చాలా గవర్నర్ తోటి సీఎం తోటి కూడా చెప్పించిన. అయ్యి బాబా కోపడతారేంటండి? ఒక వస్తువు కొనుక్కునేటప్పుడు కాస్త మంచి చెడ్డ చూసుకుంటా కదండి. అవును, నాకు సందేహం అండి. అడుగు. ఇప్పుడు ఇంత పెద్ద చార్మినార్ మంచి సెంటర్ లో ఉంది, ఎందుకు అమ్మెత్తారండి? ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం, పైగా మంది బొబ్బలంక రిలేషన్షిప్ 10,000 చాలు. ఏంటి 10,000? డెట్ షిప్ అదిగోండి, ఉంచేయండి. ఏమన్నా మినిట్ అండి, అంతా మీకు ఇచ్చాను అనుకోండి, సోడా కట్ట తాగడానికి ఇబ్బంది అవుతుంది. ఒక 500 ఇచ్చేయండి. టికెట్ పెట్టే గంటలు వస్తుందా అన్న చెప్పడం మర్చిపోయింది. ఏంటండి? చార్మినార్ కంపెనీ వాళ్ళు పెట్టి మీద మన బొమ్మ వేసుకుంటారు. నెలకు 10,000 రాయల్ తీస్తారు, అది కూడా నువ్వే తీసుకో. సత్యమ్మ గారి మనవడు చాలా గడుచోడు అనుకున్నాను, తెంగరోడే. లేకపోతే ఇంత పెద్ద చార్మినార్ సిగరెట్ పెట్టాము ఇంత చీప్గా అమ్మేస్తాడా? ఎలా బతుకుతాడు ఏమో. ఎవడు అక్కడ చార్మినార్ పక్కన